మొన్నటి ఎన్నికలలో కూడా చూసినాం. హ్మ్. ఈ అభ్యర్థి పైసలు బాగా ఖర్చు పెట్టిండు. హ్మ్. వాళ్ళు అసలు తెలియని కూడా తెలియదు, కొన్ని ఊర్లు తిరగని వ్యక్తి గెలిచిండు. హ్మ్. కాబట్టి ప్రజలకు అన్నీ తెలుసు. హ్మ్. ఈయన ఉండద్దు అనే కాడికి వచ్చింది. ఎవరైనా మీద కానీ వీళ్ళు ఉండద్దు హ్మ్. అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు తప్పకుండా చేస్తారు. హ్మ్. అది ఇవాళ ముందేమో ఆరూరు రమేష్ గారి మీద వచ్చింది. హ్మ్. తర్వాత కడియం శ్రీహరి గారితో మొన్నటిసారి రివర్స్ పడ్డది పబ్లిక్. హ్మ్. ప్రభుత్వం వ్యతిరేకత ఉన్నది, ఇక్కడ నిలబడ్డటువంటి క్యాండిడేట్ల మీద కూడా వ్యతిరేకత ఉన్నది. హ్మ్. కాబట్టి అది విజయం ఎట్లా సాధిస్తుంది. చెప్తున్నారు సుధీర్ అన్న 600 నేను వరంగల్లో గెలుస్తా అని అంటే ఏ ధైర్యంతో మీరు చెప్తా ఉన్నారు అని చెప్తున్నా. ప్రజలందరూ ఓట్లు స్వతహాగా వేసుకుంటారు, వాళ్ళు ఆలోచించి చేస్తారు. హ్మ్. ప్రజలు వట్టిగా వేయరు. హ్మ్. ఒక బాగా కోటాను కోటీశ్వరులు ఉన్న వ్యక్తిని కూడా ఓడగొట్టే సందర్భాన్ని చూసినాం. హ్మ్. ఏం లేనటువంటి వాళ్ళని కూడా అంటే నా ప్రశ్న ఏంటంటే మీ పార్లమెంట్ సెగ్మెంట్లో దాదాపు ఒక సీటు కూడా టీఆర్ఎస్కు సంబంధించిన ఎమ్మెల్యేలు లేరు కదా, వాళ్ళకు జనబలం ఎక్కువ ఉందని వాళ్ళు అనుకుంటా ఉన్నారు. ఈ సందర్భాల్లో మీరు ఎట్లా గెలుస్తారు? లీడర్లు ఉంటారు, లీడర్ల మీద వ్యతిరేకత కూడా ఉన్నది కొంతమంది లీడర్ల మీద. ఆ వ్యతిరేకత ఉన్న లీడర్ ఇటు పోతారు అటు పోతారు, అవకాశం ఆధారం ఉన్నది కాబట్టి ఈ అవకాశం ఉన్నది. మొన్న ఒక పత్రికలు చూసిన, అసలు ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి పోయేటువంటి లీడర్లను చెప్పులతోటి కొట్టాలని చెప్పిండు. అసలు అట్లాంటి పరిస్థితి ప్రజలలో వచ్చిన తర్వాత, ప్రజలు ఆలోచించిన తర్వాత, ప్రజలకు వీళ్ళు ఉండొద్దు అనేటువంటి ఆలోచన వచ్చిన తర్వాత తప్పకుండా ప్రజల న్యాయ నిర్ణేతలుగా ఉంటారు. వాళ్ళే జడ్జిమెంట్ చెప్తారు, వాళ్ళే ఫైసలా చేయబోతారు. అంతే తప్ప పైసలు ఉన్నాయి కాబట్టి ఈయన గెలుతాడు, పైసలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు గెలుతారు అంటే ఎవరు గెలవరు. పైసలు అన్నింటినీ వాళ్ళు తీసుకుంటారు, తింటారు, చేసేది చేయమని నేను ప్రజలకు కూడా అదే చెప్తాను. తినుడు తినాలి, పైసలు ఉన్న దగ్గర పైసలు తినాలి, పైసలు లేని వాళ్ళకు ఓట్లు వేయాలి, ప్రజల కోసం పనిచేసే వాళ్ళ కోసం ఓట్లు వేయాలి. సుధీర్ అన్న, సార్వత్రిక ఎన్నికల్లో మీ సెగ్మెంట్లో అంతా దాదాపు కాంగ్రెస్ గెలవడం మనం చూసినాం కదా. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మీరు గెలవాలి అని అంటే వ్యక్తిగతంగా ప్రజలు మిమ్మల్ని చూసి ఓట్లు వేయాలా, బీఆర్ఎస్ సింబల్ చూసి ఓట్లు వేయాలంటే? రెండు చూసేయాలి. ఒక్కటేమో నా వ్యక్తిత్వం చూసేయాలి, బీఆర్ఎస్ పార్టీ జనరంజక పాలన ఏది చేసిందో ఆ పాలన వైపు చూడాలి, దార్శనికుడైనటువంటి ఒక దార్శనికత ద్వారా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా తీసుకొచ్చిండు, ఎంత అధ్వానంగా ఉన్న రాష్ట్రాన్ని 14 నెలల లోపల ఎంతో మహోన్నతమైన స్థితికి తీసుకొచ్చిండు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడ్డది, గ్రామీణంలో ఉండేటువంటి ఒక రైతాంగం మంచి లాభాలకు వచ్చింది, రైతుల జేబులలో పైసలు కనపడ్డాయి, పండించిన పంట గిట్టుబాటు ధర దొరికింది, వారం తిరగక ముందు డబ్బులు వచ్చేసినాయి. అదే కాకుండా మత్స్య పారిశ్రామిక సంఘం, ఇట్లా అనేక రకాలుగా చూస్తే అసలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ గట్టిగా పడ్డది. అదేవిధంగా పట్టణ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందింది. కాంగ్రెస్ వాళ్ళ గురించి చెప్పాలంటే 100 రోజులు 6 గ్యారెంటీలు అన్ని నిన్నటి వరకు మాట్లాడారు కదా, ఏం చెప్తారు వాళ్ళ గురించి? ఇప్పుడు 15 ఆగస్టుకి మేము రైతు రుణమాఫీ చేస్తామని సాక్షాత్ ముఖ్యమంత్రి గారే పెద్దమ్మ తల్లి మీద బాగా ఫాల్స్ ప్రాపగాండా చేసిండ్రు, తిట్టిండు, ఎట్లా పడితే అట్లా తిట్టిండ్రు, వెకిలి మాటలు మాట్లాడిండ్రు. మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు అమలు చేసే వరకు కథం అయిపోయింది, తడమాలిపోయిండు. ఇలా అమలు చేసే పరిస్థితి లేదు కాబట్టి ఒట్టు పెట్టుకుంటాడు. ఒట్లు పెట్టుకుని దేవుని మీద ఒట్టు పెట్టుకున్నాడు, ఒక్కడు కూడా బాగుపడాడు. ఎందుకంటే ఆయన చేయగలిగితే చేయాలి, చేసి చూపెట్టాలి. ఆయన డిసెంబర్ 9వ తారీఖు నాడు ఓన్రి మీరు రుణమాఫీ చేస్తాం 2 లక్షలు, 1 లక్ష రుణమాఫీ అయిన వాళ్ళు కూడా మళ్ళీ పోయి తీసుకొచ్చుకొని 9వ తారీఖు ఇస్తున్నాడు. ఆ డేట్ ఎవరన్నా వేరే వాళ్ళు ఎవరన్నా పెట్టినరా? కేవలం వాళ్ళు చెప్పిన డేటే. తర్వాత ఈ 6 గ్యారెంటీలను ఒక్క గ్యారెంటీ అన్న కంప్లీట్ చేసిండా? మహాలక్ష్మిలో ఒక బస్సు సౌకర్యం మహిళలకు ఇచ్చిండ్రు. మహిళలకు ఇచ్చినప్పుడు బస్సులు పెంచాలి కదా, బస్సులు పెంచలే. అంటే ప్రయాణికులు రద్దీ పెరిగినప్పుడు బస్సులు పెంచాలి. ఇవాళ ఎటువంటి పరిస్థితి వచ్చిందంటే మహిళలకి సీట్లు దొరకని పరిస్థితి వచ్చింది, పురుషులకు ఆయనతో సీట్లు లేవు, ఆ బస్సులకు ఎంట్రీ కూడా లేనటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఏదో అది కూడా చెప్పింది కూడా 6 గ్యారెంటీలు అంటే ఏది, గ్యాస్ ఒక గ్యారెంటీ, బస్సు ఉచిత బస్సు ఒక గ్యారెంటీ కాదు, ఇవన్నీ కూడా అందులో మినీ గ్యారెంటీలు అన్నట్టు. దాదాపు 13 హామీలు ఇవ్వబడ్డాయి 6 గ్యారెంటీల లోపల. అంటే 4,000 పెన్షన్ ఇస్తాడా? ఇస్తలేడు. 2,500 మహిళలకు ఇస్తామని మహాలక్ష్మిలో ఉన్నటువంటి ఫస్ట్దే 2,500. 2,500 ప్రతి మహిళకి ఇస్తామన్నారు. ప్రతి మహిళ కంటే ఈ రాష్ట్రంలో 1,57,00,000 మంది మహిళలు, అందరు మహిళలకు ఒక్కొక్కరికి 2,500 ఇవ్వాలి. ఇప్పుడు 4 నెలలు అయింది, 4 నెలల నుంచి పైసలు ఇవ్వాలి. 4 నెలలు అంటే 10,000 తులం బంగారం అని కూడా అన్నారు. కళ్యాణ లక్ష్మి పెళ్లి చేసుకుంటే తులం బంగారం ఇస్తాం, ₹1,00,000 గతంలో ఇస్తాను కదా, దానికి కలిపిస్తాం అన్నాడు. ఏది పెళ్లిలే కాలేదు ఇప్పటి వరకు, ఈ 4 నెలల్లో పెళ్లిలే కాలేదు. పెళ్లిలు అయినా ఇచ్చే పరిస్థితి లేదు, ఇయ్యరు వాళ్ళు, ఇయ్యరు కానీ మోసం చేయాలనేటువంటి ఒక కంకణం కట్టుకొని వచ్చిండ్రు. అదేవిధంగా దావోస్ కూడా పోయిండు కదా మనం రేవంత్ రెడ్డి గారు విదేశీ కంపెనీలు కూడా రావద్దు అంటే కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని ఎంత మంచిగా చేసిండో ఇది ధ్వంసం చేయాలనేటువంటి విధ్వంసక రచనలో భాగం మాత్రమే ఇది. అందుకే అక్కడ కూడా మాట్లాడిండు, ఏంది ఏదో మాట్లాడిండు కదా, ఇంగ్లీష్లో మాట్లాడి, ఆయనకు అవసరం లేదు ఇంగ్లీష్, ఆయన ఎందుకు మాట్లాడతాడు? దేశాధినేతలు వాళ్ళ భాషలో మాట్లాడతాడు, ట్రాన్స్లేటర్లు పెట్టుకుంటాడు. ఈయన ఒక ముఖ్యమంత్రిగా పోయిండు, పక్కకు శ్రీధర్ బాబు ఉన్నాడు, ఆయన ఇంగ్లీష్ మాట్లాడేయచ్చు కదా, మాట్లాడిగారు. ఈయన ఏం చేస్తాడు? ఐటీ సెక్టర్, ఫార్మా సెక్టర్,
న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అంటే అక్కడ రిపోర్టర్ నవ్విండు కదా, ఓకే అంటే ఆహా అన్నాడు రిపోర్టర్. అంటే అర్థం చేసుకోవాలి, అంటే ఈ రాష్ట్రానికి మీరు రాకుండా ఇటువంటి ముఖ్యమంత్రి ఉండని తెలియజేయడం కోసం, ప్రపంచాన్ని తెలియజేయడం కోసమే వారు ఆ మాట ఇంగ్లీష్లో మాట్లాడింది.